బ్రేకింగ్ చూస్తున్నాం. విజయసాయిరెడ్డి మీడియా రంగంలోకి వస్తున్నట్లుగా ప్రకటించారు. త్వరలోనే తెలుగు, హిందీ, ఇంగ్లీష్ భాషల్లో ఒక డిజిటల్ మీడియా ప్లాట్ఫామ్ ని ప్రారంభించబోతున్నట్లు సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. ఏ రాజకీయ పార్టీకి కొమ్ము కాయకుండా కేవలం ప్రజల పక్షాన నిలబడి వాస్తవాలను వెలికి తీస్తామని ఆయన హామీ ఇచ్చారు. ముఖ్యంగా సామాన్యులు, రైతులు, మహిళలు, యువత ఎదుర్కొంటున్న వాస్తవ సమస్యలను హైలైట్ చేయడమే ఈ ప్లాట్ఫామ్ యొక్క లక్ష్యమని చెప్పుకొచ్చారు. ప్రస్తుతం డిజిటల్ ప్లాట్ఫామ్ గా ప్రారంభించి అది విజయవంతమైన తర్వాత పూర్తి స్థాయి తెలుగు శాటిలైట్ న్యూస్ ఛానల్ ని కూడా లాంచ్ చేయాలనేది తన విజన్ అని విజయసాయిరెడ్డి వెల్లడించారు. వైసీపీలో ఉన్నప్పటి నుంచే ఆయన మీడియా ఛానల్ గురించి ప్రకటిస్తున్నారు. వైసీపీ నుంచి బయటకు వచ్చాక కూడా చెప్పారు. అయితే నేరుగా న్యూస్ ఛానల్ ప్రారంభించడం కన్నా డిజిటల్ అయితే ఖర్చు తక్కువని ఆయన భావించినట్లుగా ఉన్నారు. త్వరలో మళ్లీ రాజకీయ ఎంట్రీ ఇవ్వాలనుకుంటున్న ఆయన మీడియా అండ ఉండాలని గట్టిగా డిసైడ్ అయినట్లుగా కనిపిస్తున్నారు. సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ రామకృష్ణ ఫోన్ ఇన్ లో అందించడానికి మనకి అందుబాటులో ఉన్నారు. రామకృష్ణ, వైసీపీ మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి మీడియా రంగంలోకి అడుగు పెట్టబోతున్నట్లుగా మనకి సమాచారం అందుతోంది. మొదటిగా ఆయన సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ని ప్రారంభించి ఆ తర్వాత శాటిలైట్ న్యూస్ ఛానల్ ని పెట్టబోతున్నట్లుగా కూడా ఆయన సోషల్ మీడియా వేదికగా ప్రకటించినట్లుగా తెలుస్తోంది. పూర్తి అప్డేట్స్ ఏంటి? దేవి, అప్పటి వైసీపీకి సంబంధించినటువంటి కీలక నేత విజయసాయిరెడ్డి ఎక్స్ వేదికగా ఒక కీలకమైనటువంటి ప్రకటన చేయటం జరిగింది. ఒక డిజిటల్ మీడియా ప్లాట్ఫామ్ ను తీసుకొని ఆయన తిరిగి మీడియాలో ఎంట్రీ ఇవ్వటానికి సిద్ధమవుతున్నట్లుగా దాని యొక్క ట్వీట్ సారాంశంగా కనిపిస్తా ఉంది. ప్రధానంగా ఒకప్పుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కీలకమైనటువంటి పాత్ర పోషించినటువంటి విజయసాయిరెడ్డి గత కొంతకాలంగా రాజకీయంగా ఆయన రాజకీయాలకు దూరంగా లో ప్రొఫైల్ మెయింటైన్ చేస్తా కొంత గ్యాప్ పాటిస్తూ ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. ఇలాంటి సమయంలో అకస్మాత్తుగా మీడియా రంగంలోకి అడుగు పెట్టబోతా ఉన్నట్లుగా కూడా విజయసాయిరెడ్డి ప్రకటించడం, ఇది కేవలం దీన్ని ఆయన ఏదో జర్నలిజం రంగం వైపు ఆసక్తి చూపిస్తా ఉన్నారనేది కాకుండా దీని వెనుక ఒక పెద్ద వ్యూహాత్మకమైనటువంటి ఆలోచన దాగి ఉందనేది ఇవాళ రాజకీయ విశ్లేషకులు అయితే భావిస్తా ఉన్నారు. ఆయన ప్రకటించినటువంటి ప్లాట్ఫామ్ ట్వీట్లో ప్రధాన లక్షణాలను కూడా ఆయన చెప్పడం జరిగింది. తెలుగు, హిందీ, ఇంగ్లీషు సంబంధించినటువంటి భాషల్లో వార్తలు నిష్పక్షపాతంగా, నిజాయితీగా ప్రజల సమస్యల మీద ఫోకస్ చేసే విధంగా అన్ని కూడా వార్తలు ఇవ్వాలన్నట్టు ఆలోచనతోటి ఆయన తన యొక్క ఆలోచనను స్పష్టంగా పేర్కొనడం జరిగింది. ప్రస్తుతం మీడియాపై ఉన్నటువంటి ప్రజల అసంతృప్తిని టార్గెట్ గా చేసినట్లు చాలా స్పష్టంగా ఆయన చెప్పినటువంటి మాటలో మనకు అర్థమవుతోంది. గత కొన్నేళ్లుగా ఆంధ్రప్రదేశ్ లో మీడియా సంస్థలు రాజకీయ పార్టీలకు అనుసంధానమై పనిచేస్తున్నాయన్నటువంటి విమర్శలు పెద్ద ఎత్తున ఉన్నాయి. ఈ నేపథ్యంలో పార్టీలకు అతీతంగా ఉండే మీడియా అనే ఒక పదం ప్రజల్లో ఆకర్షణ కలిగించే ప్రయత్నంగా మనం అయితే చూడాలి. అయితే ఒక ప్రముఖ రాజకీయ నాయకుడు ప్రారంభించే ప్లాట్ఫామ్ నిజంగా ఎంతవరకు పూర్తిగా స్వతంత్రంగా పనిచేస్తున్నటువంటి సందేహాలు రావటం సహజంగానే ఆంధ్రప్రదేశ్ లో ఉండే పరిస్థితి ఉంటుంది. అందరిలో కూడా అదే సందేహాలు ఉత్పన్నమవుతా ఉన్నాయి. ఇక ఈ ఆలోచనను అంటే మీడియా రంగంలోకి విజయసాయిరెడ్డి ఎంట్రీ ఇవ్వటాన్ని రాజకీయ కోణంలో గనక మనం పరిశీలిస్తే ఇది విజయసాయిరెడ్డి తిరిగి రాజకీయాల్లోకి రీఎంట్రీ కోసం పునాది వేసే ప్రయత్నంలో భాగంగానే ఆయన తొలుత సోషల్ మీడియాను ఏర్పాటు చేయటం, ఆ తర్వాత శాటిలైట్ ఛానల్ కూడా ప్రారంభిస్తారని చెప్పటం, ఇదంతా కూడా తిరిగి రాజకీయాల్లోకి విజయసాయిరెడ్డి రీఎంట్రీ ఇవ్వటానికి ఒక పునాది ఏర్పాటు చేసుకోవటానికే అన్నటువంటి ఆలోచన అయితే కలుగుతా ఉంది. రాజకీయంగా ప్రత్యక్షంగా ఆయన యాక్టివ్ కాకపోయినా మీడియా ద్వారా ప్రజల మధ్యలో తమ యొక్క ప్రభావాన్ని మళ్ళీ
పెంచుకోవాలన్నటువంటి ఆలోచన, ఇలాంటి ఇవన్నీ కూడా ఆయనకి తోడ్పాటుగా ముందుకు నడిపించేందుకు ఉపయోగపడతాయన్నటువంటి ఆలోచన చాలా మంది కూడా పబ్లిక్ భావిస్తా ఉన్నారు. ప్రజలకి చేరువవటం, అలాగే ప్రత్యర్థుల మీద తన యొక్క ఏదైతే ప్రత్యర్థులను టార్గెట్ చేయడానికి దీన్ని ఉపయోగించుకుంటారన్న ఆలోచన కూడా చాలా మందిలో ఉంది. పరోక్ష రాజకీయ వ్యూహంలో కీలక భాగంగా మారే అవకాశం అయితే భవిష్యత్తులో విజయసాయి రెడ్డి కనిపిస్తా ఉంది. ముఖ్యంగా ఇవాళ రోజుల్లో సోషల్ మీడియా ప్రభావం విపరీతంగా ఉంది. ప్రతి చిన్న విషయాన్ని కూడా ఇవాళ సోషల్ మీడియా వేదికగా పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతున్నటువంటి నేపథ్యంలో ముందుగా ఆ సోషల్ మీడియా వేదికను ఒక ప్లాట్ఫామ్ ను ఏర్పాటు చేసుకుని ప్రజల్లోకి రావాలని కూడా ఇప్పుడు విజయసాయి రెడ్డి నిర్ణయించినట్టుగా కూడా మనకు తెలుస్తోంది. ఈ డిజిటల్ యుగంలో ఈ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఒక రకంగా చెప్పాలంటే అందరూ రాజకీయ నాయకులు కూడా తమ యొక్క రాజకీయ అజెండాలను ఇంప్లిమెంట్ చేసుకోవటానికి ఈ ప్లాట్ఫామ్లు ఇటీవల కాలంలో ఎంతగానే ఉపయోగపడతా ఉన్నాయి. అవి ఒక శక్తివంతమైనటువంటి సాధనాలుగా రాజకీయ నాయకులకి ప్రస్తుతం అవి ఉపయోగపడతా ఉన్నాయని మనం చెప్పుకోవాలి. ఇంకొక ఆసక్తికరమైనటువంటి అంశం ఏంటంటే ఈ డిజిటల్ ప్లాట్ఫామ్ కనుక విజయవంతమైతే ఆ తర్వాత తెలుగు శాటిలైట్ న్యూస్ ఛానల్ ప్రారంభించాలని ఆయన ప్రకటించడం జరిగింది. ఇది కేవలం ఒక ప్రయోగాత్మక ప్రాజెక్టు మాత్రం కాదు, దీర్ఘకాలిక మీడియా సామ్రాజ్య నిర్మాణానికి ఒక రకంగా విజయసాయి రెడ్డి ముందుకు వెళ్తా ఉన్నాడు అనేది దానికి ఇది ఒక సంకేతమైనటువంటి అర్థం మనకు చాలా స్పష్టంగా తెలుస్తా ఉంది. ఆంధ్రప్రదేశ్ లో ఇప్పటికే ప్రధాన రాజకీయ పార్టీలకు సంబంధించినటువంటి అనుచరులు, వాళ్ళ యొక్క మెప్పు పొందేవాళ్ళు ఇవాళ చాలా మంది మీడియా నెట్వర్క్లు, సొంత మీడియా నెట్వర్క్లతోటి వాళ్ళు ముందుకు వెళ్తా ఉన్నారు. ఇక్కడ మరో మీడియా నెట్వర్క్ తోటి విజయసాయి రెడ్డి ఎంటర్ అయితే రాబోయే రోజుల్లో సమీకరణలు మారే అవకాశం అయితే చాలా స్పష్టంగా కనిపిస్తా ఉంది. కొత్త ఛానల్ వస్తే టీఆర్పీ పోటీ మాత్రమే కాదు, రాజకీయ కథనాలు కూడా పెద్ద ఎత్తున వచ్చే అవకాశం ఉంది. మరి ఆ రాబోయే ఛానల్ ఎవరిని టార్గెట్ చేస్తూ రాజకీయ కథనాలు ఇచ్చే అవకాశం ఉంది. ప్రధానంగా ఏ ఛానల్ అయినా ముందుగా వాళ్ళ యొక్క ఛానల్ టీఆర్పీ పెంచుకోవాలన్నా, ప్రజల్లోకి ఆ ఛానల్ వెళ్లాలన్నా ఇప్పుడున్నట్టు ప్రభుత్వం మీద వ్యతిరేకంగా వార్తలు ఇస్తే తప్పించి ఏదో సాదాసీదాగా ముందుకు వెళితే ఆ ఛానల్ పెద్దగా, ఎందుకంటే ఎన్నో ఛానల్ వాళ్ళల్లో కూడా ఇదొక ఛానల్ గా మిగిలిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి మరి విజయసాయి రెడ్డి తీసుకొచ్చే సోషల్ మీడియా ప్లాట్ఫామ్ కావచ్చు, శాటిలైట్ ఛానల్ కావచ్చు, ఇప్పుడున్న ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తూ ముందుకు వెళ్లే అవకాశం అయితే చాలా స్పష్టంగా కనిపిస్తా ఉంది. మరో కోణంలో కనుక మనం చూస్తే ఇది విజయసాయి రెడ్డి వ్యక్తిగత ఇమేజ్ ను రీబిల్డ్ చేసుకునే ప్రయత్నంలో భాగంగానే ఇది ఒక సోషల్ మీడియా ప్లాట్ఫామ్ కావచ్చు, శాటిలైట్ ఛానల్ కావచ్చు అనేది మనకైతే చాలా స్పష్టంగా అర్థమవుతోంది. గతంలో అనేక వివాదాస్పద వ్యాఖ్యలు, రాజకీయ ఆరోపణల నేపథ్యంలో వచ్చినటువంటి దెబ్బతిన్నటువంటి తన ఇమేజ్ ను సరిదిద్దుకోవటానికి ప్రజల సమస్యల కోసం పనిచేసే నాయకుడు విజయసాయి రెడ్డి అని, ప్రజల సమస్యలను ప్రతిబింబించే సోషల్ మీడియా ప్లాట్ఫామ్, టీవీ ఛానల్ విజయసాయి రెడ్డిదని ఒక కొత్త ఇమేజ్ ను నిర్మించుకునేందుకే ఈ మీడియా ద్వారా ప్రజల ముందుకు విజయసాయి రెడ్డి రాబోతా ఉన్నాడనేది మనకైతే అర్థమవుతోంది. ప్రత్యేకంగా రైతులు కావచ్చు, యువత కావచ్చు, కార్మికులు కావచ్చు, ఈ వర్గాల యొక్క సమస్యలను హైలైట్ చేస్తామని ఆయన ట్విట్టర్ లో చాలా స్పష్టంగా చెప్పటం అంటే ఆ వర్గాల యొక్క మద్దతు కూడగట్టుకునే ప్రయత్నం విజయసాయి రెడ్డి రేపు ఈ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ కావచ్చు, టీవీ ఛానల్ ద్వారా చేయబోతా ఉన్నాడు అనేది మనకు అర్థమవుతుంది. అంటే ఈ వర్గాల మద్దతు అంటే ఆ వర్గాలకు ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి వ్యతిరేక విధానాల మీద ఆయన మీడియా ప్లాట్ఫామ్, సోషల్ మీడియా ప్లాట్ఫామ్, అలాగే శాటిలైట్ ఛానల్ ద్వారా గళం వెప్పబోతా ఉన్నాడు అనేది మనకైతే చాలా స్పష్టంగా అర్థమవుతోంది. అయితే మరి ఈ ప్రయాణంలో అనేక సవాళ్లు ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే నిష్పక్షపాతంగా పనిచేసే మీడియా ఇవాళ ప్రజల్లో నమ్మకాన్ని సంపాదించడం అంటే అది ఒక రకంగా కత్తి మీద సాము చేయటం లాంటిది. ఎందుకంటే మొదటి నుంచే ఒక మంచి ఎడిటోరియల్ లైన్ తీసుకునే ఒక టీం కావాల్సి ఉంటుంది. అలాగే మంచి వార్తలు
చర్చించే సంబంధించినటువంటి డిబేట్లకు సంబంధించినటువంటి ప్రజా సమస్యల మీద వార్తలు ఫోకస్ చేసే యంత్రాంగం కావాల్సి ఉంటుంది. ఇవన్నీ కూడా అంత సాదాసీదా విషయం అయితే కాదు. ఎందుకంటే ఇవాళ పెద్ద ఎత్తున సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో అనేక మీడియా సంస్థలు ఛానల్స్ నడుపుతా ఉన్నాయి. అలాగే శాటిలైట్ ఛానల్స్ రన్ చేస్తా ఉన్నాయి, వార్తాపత్రికల్లో రన్ చేస్తా ఉన్నాయి. మరి ఇలాంటి ఇన్ని ప్లాట్ఫామ్ ఉన్నటువంటి సమయంలో మరి విజయసాయిరెడ్డి ఏర్పాటు చేసే ఈ శాటిలైట్ ఛానల్ కావచ్చు, డిజిటల్ మీడియా ప్లాట్ఫామ్ కావచ్చు, ఏ మేరకు సక్సెస్ అవుతుందనేది ప్రస్తుతం అయితే పెద్ద ఎత్తున చర్చ జరుగుతా ఉంది. మొత్తంగా చూస్తే ఈ విజయసాయిరెడ్డి మీడియా రంగంలోకి అడుగు పెట్టడం ఒక రకంగా ఈ మల్టీ లేయర్ డెవలప్మెంట్ గా మనం చూడాలి. ఒకేసారి మీడియా ఎంట్రీ, అలాగే రాజకీయ వ్యూహం, వ్యక్తిగత ఇమేజ్ బిల్డింగ్ ఇవన్నీ కూడా కలిపి దీని వెనుక అంటే తెర వెనుక ఉండొచ్చు అన్నటువంటి అభిప్రాయం అందరిలో కూడా ఉంది. ఈ ప్లాట్ఫామ్ ఏ విధంగా రూపుదిద్దుకోబోతా ఉంది, ఎంతవరకు విజయసాయిరెడ్డి ఈ డిజిటల్ మీడియా ప్లాట్ఫామ్ ప్రజల విశ్వాసాన్ని గెలుచుకుంటుంది, వాటి ప్రభావం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల మీద ఏ విధంగా ఉంటుందనేది ప్రస్తుతం అయితే పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. మరోవైపు విజయసాయిరెడ్డి త్వరలో మళ్ళీ రాజకీయాల్లో కీలకంగా మారబోతా ఉన్నానని పెద్ద ఎత్తున ప్రచారం కూడా జరుగుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఎందుకంటే తిరిగి జగన్మోహన్ రెడ్డికి విజయసాయిరెడ్డి దగ్గర అవబోతా ఉన్నాడని గత కొంతకాలంగా సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం అయితే జరుగుతా ఉంది. మరి నిజంగా విజయసాయిరెడ్డి తిరిగి రాజకీయాల్లోకి ఎంట్రీ అవ్వబోతా ఉన్నాడా? గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో నెంబర్ 2 పొజిషన్ లో ఉన్నటువంటి విజయసాయిరెడ్డి తిరిగి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో మరి అదే పొజిషన్ రాబోతా ఉన్నాడా? ఎందుకంటే ఓవైపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో సజ్జల రామకృష్ణారెడ్డికి అటు విజయసాయిరెడ్డికి మధ్య గతంలో పొసగనటువంటి నేపథ్యంలోనే ఆయన జగన్మోహన్ రెడ్డికి చాలా దూరంగా జరుగుతూ వచ్చినటువంటి పరిస్థితి. గత కొంతకాలంగా ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చాలా దూరంగా ఉంటూ ఆయన రాజకీయ కార్యకలాపాల్లో పాల్గొనకుండా అగ్రికల్చర్ వ్యవసాయ పరంగా ఆయన యొక్క కుటుంబ వ్యవహారాల్లో నిమగ్నమైనటువంటి పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. మరి ఇప్పుడు మీడియా రంగంలోకి ప్రవేశించడం ద్వారా తిరిగి రాజకీయాల్లో విజయసాయిరెడ్డి యాక్టివ్ అవబోతా ఉన్నాడా? మరి ఆయన పాత పార్టీ వైపే వెళతాడా, లేదంటే సొంత ఇమేజ్ ని బిల్డప్ చేసుకొని రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్ లో ఒక ప్రత్యామ్నాయ రాజకీయ శక్తిగా విజయసాయిరెడ్డి ఎదగబోతా ఉన్నాడు అనేది కూడా ప్రస్తుతం అయితే రాజకీయ వర్గాల్లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఎందుకంటే గతంలో మనం చూసుకున్నట్లయితే రాజశేఖర్ రెడ్డి కూడా సాక్షి పత్రిక, సాక్షి టీవీ ఛానల్ పేరుతోటి ఆయన మీడియా రంగంలోకి ప్రవేశించడం, ఆ తర్వాత ముఖ్యమంత్రిగా, ఆ తర్వాత ఆయన కుమారుడు అదే మీడియాను ఉపయోగించుకొని ఆ తర్వాత ఆయన కుమారుడు కూడా ముఖ్యమంత్రి కావటం, ఇప్పటికీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ప్రధాన మీడియాగా సాక్షి దినపత్రిక, సాక్షి టీవీ ఛానల్ ఇవన్నీ కూడా పనిచేస్తున్నటువంటి క్రమంలో మరి విజయసాయిరెడ్డి ఏ ఉద్దేశంతో ఇవాళ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ కావచ్చు, రాబోయే రోజులు ఏర్పాటు చేస్తానన్నటువంటి శాటిలైట్ ఛానల్ కావచ్చు, మరి ఆయన వ్యక్తిగత ఇమేజ్ ని బిల్డ్ చేసుకోవటం ద్వారా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కూటమికి అటు వైఎస్ఆర్ కాంగ్రెస్ కు ప్రత్యామ్నాయంగా ఒక రాజకీయ శక్తిగా ఎదగబోతా ఉన్నాడా? భవిష్యత్తులో ఆయన మరి ఈ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కీలకంగా మారేందుకే ఈ ప్లాట్ఫామ్ ను ఏర్పాటు చేసుకుంటా ఉన్నాడా అనేది ప్రస్తుతం అయితే అటు రాజకీయ వర్గాల్లో కూడా పెద్ద ఎత్తున చర్చ అయితే జరుగుతా ఉంది. మరి రాబోయే రోజుల్లో మనం వేచి చూడాలా. ఆయన తీసుకురాబోతున్నటువంటి డిజిటల్ ప్లాట్ఫామ్ నిష్పక్షపాతంగా పనిచేస్తా ఉందా, లేదంటే విజయసాయిరెడ్డికి అనుకూలంగా ఆయన ఇమేజ్ ని బిల్డప్ చేయడానికి ఆ ప్లాట్ఫామ్ పనిచేస్తా ఉందా? చిత్తశుద్ధితోటి ఇవాళ, ఎందుకంటే రాష్ట్రంలో మీడియా ఛానల్స్ ఏదో ఒక పార్టీకి ఏదో ఒక రాజకీయ పంచన చేరినటువంటి పరిస్థితి అయితే ఇవాళ చాలా స్పష్టంగా కనిపిస్తా ఉంది. మరి విజయసాయిరెడ్డి ఏర్పాటు చేయబోతా ఉన్నటువంటి డిజిటల్ ప్లాట్ఫామ్ టీవీ ఛానల్ కూడా అదే తరహాలో ఏదో ఒక రాజకీయ పార్టీకి పనిచేసే విధంగా ఉండబోతా ఉందా, లేదంటే నిష్పక్షపాతంగా ప్రజల కోసం, ప్రజా సమస్యలను వెలుగులోకి తేవటం కోసం పనిచేస్తుందా అనేది రాబోయే రోజుల్లో వేచి చూడాల్సినటువంటి అంశం. దేవి కృష్ణ, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్.